వివేక పాయింట్ వచ్చింది కాబట్టి వివేక హత్య కేసు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు దగ్గరగా అయిపోయింది. సో ఏంటి మళ్ళీ ఇప్పుడు సిబిఐకి వాళ్ళు అది ఇది అని చెప్పేసి అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి టీడీపీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? డెవలప్మెంట్ అంటే ఆవిడ సునీతారెడ్డి గారు దస్తగిరి గారితో మళ్ళీ జీరో ఎఫ్ఐఆర్ ఫైల్. అదే నేను సార్ ఇప్పుడు దస్తగిరిని మళ్ళీ బయటికి రౌండప్ తీసుకొచ్చి ఆయన చేత మళ్ళీ ఫైలింగ్ చేయించాలని చెప్పేసి చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు దీనికి సంబంధించి? ఏముండదు. ఎందుకు ఉండదు అంటే మీకు ఒక మాట చెప్తున్నాను. ఆ వీడియో ఫుటేజ్లో అవన్నీ జైల్లో జరిగిన ఎవిడెన్సెస్ అన్నీ పోయాయి. అందుకని ఏంటంటే ఆ టైంలో హైకోర్టు తీర్పు ఒకటి ఉంది, అది గమనించుకోమండి. అదే రోజు మీకు ఫార్వర్డ్ చేస్తాను, దానికన్నా డిస్ప్లే చేయండి. హైకోర్టు తీర్పు ఏమొచ్చిందంటే ఈ వీడియో ఫుటేజ్లో ఈ దస్తగిరి గారు ఉంటున్న బ్యారక్ వేరు అండ్ ఈయన డాక్టర్ ఎవరు శంకరన్న కొడుకు డాక్టర్ వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్కి వెళ్ళారు. ఇతనికి అతనికి కలిసే ఇదే లేదని చెప్పి అక్కడ ఉన్న జైలర్ గారు సంబంధిత డిఎస్పీలు ఇచ్చిన ఎవిడెన్సెస్తో గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయింది విత్ వీడియో ఫుటేజెస్. సో ఆ కేసు కొట్టవేయబడింది హైకోర్టు పరంగా. ఇవాళ దానికి ఏం చేశారంటే ఇవాళ జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ సుప్రీంకోర్టు పరివిలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సిబిఐ దీంట్లో ఉంది. సుధా సింగ్ మేడం గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? ఇది ఒక బ్రూటల్ మర్డర్ విత్ రాబరీ. అండ్ తర్వాత ఈ రామ్ సింగ్ గారు వచ్చి ఓవర్ యాక్షన్ ఏంటి? ఆ ఓవర్ యాక్షన్ తాత్పర్యమే కదా ఇప్పటిదాకా కాకుండా వ్యవస్థ పరంగా అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు అవడం, కోర్టులు ఇచ్చే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆయన బెయిల్ రద్దు చేయడానికి ఈ ప్రభుత్వం వాళ్ళ మెయిన్ 6 బుల్లెట్ పాయింట్లు కాదు, వాళ్ళ మెయిన్ ఏంటంటే ఒకటి హూ కిల్డ్ బాబాయ్, అమ్మ చెల్లెలకి అన్యాయం చేసినాడు. తర్వాత అలా ఎమ్మెల్సీ గారు డోర్ డెలివరీ చేసిన స్లోగను, అలా డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వండి. 5వది ఏంటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఈ ప్రభుత్వంకి ఒక్క నిమిషం కూడా ఉండే హక్కు లేదు. ఈ 5-6 స్లోగన్లతో వాళ్ళు అధికారంకి వచ్చారు. సో అందులో ఒకదాని తర్వాత మరి మితధర్మాన్ని వినివర్తించాలంటే సునీతమ్మని ఆల్మోస్ట్ 8 నెలలు బట్టి ఒక్కడికి కూడా ముందుకు పడని దీని దగ్గర ఏదో అలవాటు చేయాలంటే జీరో ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేస్తారు. ఇందులో దస్తగిరి గారి క్రెడెన్షియల్ ఏంటి? దస్తగిరి అప్రూవర్గా మారి బయటకు వచ్చి ఇప్పుడు దాని అన్నిటికీ నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు. ఆడు అంత పైశాచికంగా డబ్బుల కోసం చంపించాడు, ఆడు ఆ సునీల్ గడ కలిపింది అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన మళ్ళీ 25 పైసలు నిలబెట్టి నేనే చంపాను ఆవ్యాసంలో చెప్తుంటేనే కూడా గౌరవ న్యాయస్థానం వాడు ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చంపాడు రాడు ఎవడరా అన్న విషయం మీద ఆగి ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను విత్ ప్రూఫ్స్. ఏది ఆ డోర్ ల్యాచ్లు ఎరగొట్టుకుని లోపలికి వచ్చి పైశాచికంగా చంపారని ఆడు చెప్తాను కదేటి. లోపల ఉండి ఆ గంగిరెడ్డి గారి తలుపు తీసాడు, నేను లోపలికి వెళ్ళాను, నేను పైశాచికంగా. అది వెనకాతలో ఒక అమ్మాయి ఆ తేడా కేసుల విషయంలో వచ్చిన ఉపద్రవాలకి ఎక్కడి నుంచి ఎక్కడికో మనోభావాలు గాయి వాళ్ళు చంపిన ఉదంతం చాలాసార్లు ఎస్టాబ్లిష్ అయింది. అది ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు ఇమీడియట్గా సత్వర చర్యలు. రఘురామకృష్ణరాజు గారు నువ్వు అంటే ఎవడో కూడా తెలియదు, పోలీసులు కొట్టారని కోర్టులే కన్విన్స్ కాలేదు కానీ అల్లాడు కొట్టేట ఇల్లు కొట్టేటట్టు అని చెప్పి రోజు కాలక్షేపం చేస్తుంటారు. ఇప్పుడు ఇదే కేసు నేను ఇంకోసారి తీసుకొస్తారు, 4 రోజులు అడవుడు ఉంటుంది మార్కెట్లో చర్చ. వీళ్ళు రెడీగా ఉంటారు ఇక్కడ, ఓ టై కట్టు కూర్చుంటాడు, ఇంకోళ్ళేమో పాత వృద్ధ జంబుకాలన్నీ వచ్చేసి కలిబడిపోతాయి. అబ్బబ్బబ్బా ఇదే అని. అరే మళ్ళీ మేము అదే చూపించుకొని సావాలి. బాబా కొట్టరా బాబు, అటు డోర్లు బదులు కొట్టుకొచ్చాడు, లోపలికి ఎలా వచ్చాడు, ఆడు చంపాడరా బాబు అంటే మళ్ళీ అదే 4 రోజులు అడవడే చూస్తామంటారు. సార్ నిలవదంటారు మీరు ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కేసు పెద్దగా ఫైల్ అవ్వలేదు. అలా కదండి, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే ఇంకా ఎలక్షన్ కూడా ఇంకా ఫుల్ ప్లేజ్డ్గా రాలేదు. ఆ మధ్యలో జరిగిన తేడా కదా. ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఫస్ట్ ఫోన్ నాకు గుండె నొప్పి వచ్చిందని విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు అని డిబేట్లు నడుస్తాయి. ఆడు ఒప్పుకోక గేట్ చేస్తాడు విజయసాయిరెడ్డి. ఫస్ట్ ఎవడో చూసాడు ఆడు ఫోన్ చేస్తాడు. ఆయనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా అక్కడ వెళ్ళి చూడక మునిపై అవినాష్ రెడ్డికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది గుండు పొడితే చచ్చిపోయాడు బాబాయ్ అర్జెంట్గా రాని ఫోన్ చేశారు. తెలుసా మీకు? ఆయన జమ్మలమడుగు దేనికో వెళ్తాడు ప్రచారానికి, కారు చెప్పుకుని వెనక్కి వస్తాడు. వచ్చి చూసి ఆయన దెక్క చచ్చిపోయాడు, ఇదే ఇలా చంపేశారండి అని ఆయన ఆశ్చర్యపోయి తర్వాత నానా తిప్పలు పడుతుంటే తులసిరెడ్డి గారు కూడా చెప్పారు ఆ రోజు. అది మాడ్రాని. ఇంతలోకి హైదరాబాద్లో ఉన్నాడు ఏమైనా కలగాని ఇలా నరికేశారట. నరికి అని షర్మిలు చెప్పినట్టు ఆవిడ చెప్పలేపారు. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందో దాన్ని బట్టి చెప్పగలిగారు. అంటే ప్రీ ప్లాన్డ్గా చేసింది అనేది కదా అలిగేషన్స్. షర్మిల అయినా లేదంటే సునీత అయినా మళ్ళీ సార్ ఇప్పుడు రాజకీయ కాన్స్పిరసీ లేదని లక్షాలు వాదించింది దాని మీద. ఎట్లా రాత్రి 10-10:30 దాకా జమ్మలమడుగులో ఆలి ప్రభావతమ్మతో మాట్లాడుకొని వివేకానంద రెడ్డి గారు ఇంటికి వచ్చారు. ఆలి ప్రభావతమ్మ గురించి ఏంటి మనం రాజశేఖర రెడ్డి గారి తాలూకా నువ్వు ఆడపడుచువమ్మ అని ఆవిడని కన్విన్స్ చేసి రెబల్ కాకుండా చేసిన ఉదంతమే కదా. ఆయన ఎందుకు వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రచారంకి? అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు. మనం ప్రచారంకి వెళ్ళిన మన వివేకానంద రెడ్డి గారిని చూసాం. ప్రచారం దేనికి వెళ్తారండి? ఇంకా మనోభావాలు ఉంటాయి. గతంలో ఎమ్మెల్సీ ఓడిపోయినప్పుడు ఏమైందో ఆయనకి తెలుసు కదా పరిణామాలు. అందుకే వెళ్తా కాదు, మన పని మనం చేసుకుందాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ పని చేస్తున్నాడు. సో ఇదేం కాదంటారు, ఏదో మళ్ళీ అలిగే ఏదో కొంచెం కాంట్రవర్సీ